ఇవాళ రిలీజ్ అయిన లవ్ మీ ఇఫ్ యూ డేర్ మూవీ ఇప్పుడే చూసొచ్చా. సో ఫస్ట్ నుంచే డౌట్ ఉన్నా కానీ ఖచ్చితంగా చూడాలని డిసైడ్ అయ్యా. సో అందుకే షో టైమింగ్స్ మ్యాచ్ అవ్వక మిస్ అవ్వే ఛాన్సెస్ ఉన్నా కానీ చాలా కష్టపడి మూవీకి వెళ్ళాను. అండ్ ఐఎమ్ గ్లాడ్ ఇలాంటి మాస్టర్ పీస్ నేను థియేటర్ లో చూసినందుకు. బికాస్ అదే గనక తర్వాత ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు ఇంట్లో ల్యాప్టాప్ లో చూసుంటే ఈ మూవీని అరగంటలో అవగొట్టేవాడిని. ఎందుకంటే మూవీలో కంటెంట్ అలాంటిది. కానీ దానికన్నా ముందు మూవీ బేసిక్ ప్లాట్ ఏంటో చూద్దాము. సో మన హీరో వచ్చేసి చాలా ఇంటెలిజెంట్ ఇంటెలెక్చువల్. సో చాలా విషయాలు ఫేక్ అని చెప్పి ప్రూవ్ చేసి తన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేస్తూ ఉంటాడు. సో తనకేం తెలిసిద్దంటే ఒక హాంటెడ్ అపార్ట్మెంట్ ఉంది, దాంట్లో ఒక గోస్ట్ ఉంది. అండ్ ఆ గోస్ట్ ని గనక ఎవరైనా వెతుక్కుంటా వెళ్తే మళ్ళీ తిరిగి రారు. ఆర్ ఎల్స్ ఆ గోస్ట్ ని ఒకసారి చూసిన వాళ్ళు మళ్ళీ ఇంకోసారి చూడలేరు. బట్ యాజ్ యూజువల్ మన హీరో నమ్మడు. సో అందుకే అదంతా ఫేక్ అని చెప్పి ప్రూవ్ చేస్తానని ఆ అపార్ట్మెంట్ కే వెళ్తాడు. అండ్ అక్కడ మన హీరో ఆ గోస్ట్ తో లవ్ లో పడిపోతాడు. సో అదేంటో మనకు సరిగ్గా చెప్పరు, అంటే భయం అంటాడు కానీ అది అర్థం కాదు. ఓకే ఇది ఇక్కడ కాదు తర్వాత. అండ్ అలాగే ఇంకోవైపు మూవీలో కొన్ని మిస్టీరియస్ కేసెస్ గురించి తెలుస్తుంది. సో మరి ఆ కేసెస్ ఈ గోస్ట్ కి ఎలా కనెక్ట్ అవుతాయి, సో మరి లవ్ చేసిన మన హీరో ఏం చేస్తాడో ఈ విషయాలు తెలుసుకోవాలంటే మూవీ వెళ్ళి చూడాలి. సో ఈ మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్ కోర్ చాలా పెద్ద పెద్ద విషయాలే చెప్దాం అనుకుంటది. లైక్ సైకలాజికల్ డిసార్డర్, కోపింగ్ విత్ ద ట్రామా, ఆర్ ఎల్స్ మూవింగ్ ఫ్రమ్ ద పాస్ట్ టు అ ఫ్రెష్ స్టార్ట్, ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలే చెప్దాం అనుకునిద్ది. బట్ వీటిపైన లవ్ అనే ఇంకో లేయర్ ఏదైతే యాడ్ చేశారో అది విషయాలన్నింటినీ తినేసిద్ది. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ మూవీలో ఈ పాయింట్ కి సంబంధించి క్లారిటీ లేదు. లైక్ ఎవరెవరిని ప్రేమిస్తున్నారు అండ్ ఎందుకు ప్రేమిస్తున్నారు. సరే ఈ విషయాలు పక్కన పెడితే మన హీరో గోస్ట్ ని ప్రేమించాను అంటాడు. సో ఎందుకు ప్రేమించాడో క్లారిటీగా చెప్పమంటే భయంతో ప్రేమించాను అన్నాడు. బట్ అదేమో అంత కన్విన్సింగ్ గా ఉండదు. అండ్ ఇంకో వైపు చూస్తే ఇదంతా పక్కన పెట్టేసి సెకండ్ హాఫ్ లో సంబంధం లేకుండా ఇంకో లవ్ ట్రాక్ చూపిస్తారు. అండ్ అది చూడడానికి కూడా యాస్టిస్ బేబీ మూవీ నుంచి కట్ పెస్టల్లే ఉండిద్ది. వీళ్ళేమో గోస్ట్ లవ్ ఇలాంటి విషయాలు చూపించి మనల్ని మూవీకి బాగా ఎమోషనల్లీ కనెక్ట్ చేద్దాం అనుకుంటారు. అండ్ అక్కడ చూస్తేమో లిటరలీ రెండు విషయాలు మూవీలో మిస్సింగ్. లైక్ లవ్ క్లారిటీ లేదు, రెండోది గోస్ట్ ఆర్ హారర్ అయితే అసలు మూవీలో లేనే లేదు. అండ్ ఇచ్చాలన్నట్టు మూవీలో లెంత్ పెంచడానికి కొన్ని సంబంధం లేని సీన్స్ అనేవి పెట్టారు. సరే అవు పక్కన పెట్టినా ఇంకొన్ని మరీ అబ్సర్డ్ లాజిక్లెస్ సీన్స్ అనేవి ఉంటాయి. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ డైలాగ్ వినండి. నువ్వు కళ్ళు మూసుకున్న ప్రతిసారి నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినప్పుడు అసలు ఏంటి డైలాగ్ అర్థం. సరే ఇంకా క్రేజీ విషయం చెప్పనా, ఎలా అయితే థానోస్ చాలా ఈజీగా ప్లానెట్ టు ప్లానెట్ వెళ్ళి అక్కడ నుంచి ఇన్ఫినిటీ స్టోన్స్ కలెక్ట్ చేస్తాడో అంతే ఈజీగా మన హీరో ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళి అక్కడ పాతి పెట్టున్న శవాల నుంచి స్కల్స్ కలెక్ట్ చేస్తాడు. అండ్ వాటిని తీసుకెళ్లి వీళ్ళు ఏదైతే చేస్తారో అదైతే అసలు మైండ్ బ్లోయింగ్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ. లైక్ లిటరలీ ఆ స్కల్స్ తీసుకుని దాని నుంచి లిటరలీ ఒక ఫేస్ డెవలప్ చేస్తారు. అంటే ఒక ఫోటో నుంచి యాస్టిస్ జెరాక్స్లే ఫేస్ ఉండిద్ది. సరే ఓకే సిమ్రన్ గారు మరీ అంత టాలెంటెడ్ అనుకుందాము. లైక్ స్కల్ చూసే ఫేస్ చెప్పేయగలరు. మరి ఆవెందుకు స్కల్ చూసి ఫస్ట్ ఈ క్వశ్చన్ అడిగిద్ది, లైక్ ఈ స్కల్ అబ్బాయిదా అమ్మాయిదా అని. ఒకవేళ వాళ్ళు అబ్బాయిదని చెప్పి తప్పనిసరి చెప్పుంటే వేరే ఫేస్ చూపించేదా, వీ నెవర్ నో. బికాస్ ఇలాంటి లాజిక్స్ ఈ మూవీలో ఎగ్జిస్ట్ అవ్వవు. అండ్ ఇంకోటి పక్క ఇదే లాస్ట్. సో అక్కడ ఉరేసుకున్న చీర కట్టి ఉండిద్ది. సో మన హీరో వెళ్ళి ఆ హోల్లోనే తలబెడతాడు. సో మరి తలబెట్టి ఏం చెక్ చేస్తాడో నాకైతే అర్థం కాలేదు. లైక్ ఇది యూజ్ చేసి ఖచ్చితంగా పోతామా అని చెప్పి వారంటీ చెక్ చేస్తున్నాడు అనుకుంటా. అండ్ అందుకే నెక్స్ట్ సీన్ లో గ్యారంటీ చూపించింది. ఇంకా సరేలే ఈ విషయాలు పక్కన పెడదాం. సో యాక్చువల్లీ ఐ థింక్ ఈ మూవీ రైటర్ గానీ డైరెక్టర్ గానీ ఈ మూవీ క్లైమాక్స్ నుంచి ఐడియా స్టార్ట్ అయ్యి ఉండిద్ది. ఎస్పెషలీ లాస్ట్ ఒక 10-20 మినిట్ లైక్ ఈ పీసెస్ అన్ని ఇలా జాయిన్ అవుతాయి. ఎస్పెషలీ లాస్ట్ ట్విస్ట్. సో ఇవన్నీ చూస్తే ఆడియన్స్ మైండ్ పోయిద్ది అని చెప్పి అనుకుని ఈ మూవీ స్టార్ట్ చేసి ఉంటారు. సో మరి అలాంటప్పుడు చాలా స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే రాసుకుంటే వీ కెన్ కనెక్ట్. బట్ వీళ్ళు చాలా ఓపెన్ సోలెస్ స్క్రీన్ ప్లే అనేది రాశారు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే అసలు నాకు తెలియదు ఈ మూవీకి ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ ఇచ్చారని. బికాస్ ఇన్నాక అసలు ఇంటికి వచ్చి ఎవరిచ్చారా అని చూస్తే ఐ వాస్ షాక్. బికాస్ పాటలు తప్ప బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాస్ కైండ్ ఆఫ్ డిస్టర్బింగ్. అండ్ ఇంకా యాక్టర్స్ విషయానికి వస్తే హీరోకి యాక్టింగ్ చేసే స్కోప్ ఉన్న రోల్ ఇవ్వలేదు. అంటే తన క్యారెక్టర్ చాలా మూడీ క్యారెక్టర్. సో అందుకే ఒక టైప్ ఆఫ్ మోనోటోనస్ యాక్టింగ్ ఉండిద్ది. అండ్ నెక్స్ట్ వైష్ణవి విషయానికి వస్తే ఓకే బెటర్ దెన్ బేబీ. అండ్ అలాగే రవి కూడా పర్లేదు బానే చేశాడు. ఇంకా వీళ్ళు ముగ్గురు తప్ప మూవీలో మిగతా ఏ క్యారెక్టర్ కి పెద్ద రోల్ లేదు. సో ఓవరాల్ కోర్ ఎమోషన్ ఆర్ కోర్ లైన్ వాస్ గుడ్. సో అందుకే సరిగ్గా తీసుంటే బాగుండేది. బట్ సంబంధం లేకుండా తీశారు కాబట్టి ఇట్ ఫెల్ట్ స్ట్రెస్. అండ్ ఇచ్చాలన్నట్టు సీక్వెల్ కి మూవీ స్టోరీ అనేది లాగారు. సో ఏ నీటితో మూవీ ఇస్ నాట్ అప్ టు ద మార్క్. సో ఇదే నా జెన్యూన్ రివ్యూ లవ్ మీ ఇఫ్ యూ డేర్ మూవీ మీద. మీకు గనక నా జెన్యూన్ రివ్యూ నచ్చుంటే లైక్ చేయండి అండ్ అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.